Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మార్వెల్ మూవీ అయినటువంటి డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ మీద నా ఒపీనియన్ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మామ. బేసిక్గా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఎడిట్ ప్యాటర్న్ని నేను ఎక్కువగా యావరేజ్ అనిపించిన మూవీస్కి అలాగే డిసప్పాయింట్ అయిన మూవీస్కి వాడేవాడిని. ఒకవేళ నచ్చితేనే స్క్రీన్ షాట్స్ యూస్ చేస్తాను. కాకపోతే స్క్రీన్ షాట్స్ యూస్ చేసి దాన్ని ప్యాటర్న్లో పెట్టి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఏంటంటే లేట్ అయిపోతుంది. సో లేట్ అవ్వడం వల్ల ఏంటంటే సఫిషియంట్ వ్యూస్ అండ్ రీచ్ అయితే రావట్లేదు. సో ఇంకటి నుంచి ప్రతి రివ్యూకి కూడా ఇదే ఎడిట్ ప్యాటర్న్ని యూస్ చేస్తాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రివ్యూకి ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను, 1.5K లైక్స్ కొంచెం పూర్తి చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పటికే బాగా లాగిపోయింది కదా. సరే ఇంకా మనం నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఐ ఎంజాయ్డ్ అలాట్. కాకపోతే కొన్ని చోట్ల కాస్త డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇన్డెప్త్గా నా ఒపీనియన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనేది చెప్తాను. డెడ్ పూల్కి తన యూనివర్స్ అనేది రిస్క్లో పడ్డదని తెలుసుకొని వోల్వరిన్ హెల్ప్ తీసుకొని తన యూనివర్స్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు తన యూనివర్స్కి రిస్క్ ఎందుకు వచ్చింది, టీవీఏ అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, ఫైనల్గా తన యూనివర్స్ని కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్ స్టోరీ. ఇందులో పెద్ద కొత్తగా చెప్పుకోవడానికి ఏం ఉండదన్నమాట. అంటే రెగ్యులర్గా మనం మార్వెల్ మూవీస్లోని యూనివర్స్ని కాపాడాలి, ప్రపంచాన్ని రక్షించాలి అనే ఈ ప్యాటర్న్ ఉంటుంది చూసారా, దాన్ని కొంచెం డిఫరెంట్గా డెడ్ పూల్ వర్షన్లో మనకి చూపించారు అంతే. మోస్ట్లీ జనాలు డెడ్ పూల్ మూవీకి ఎందుకు వెళ్తారంటే డెడ్ పూల్ క్యారెక్టరైజేషన్ అండ్ మనోడు జనరేట్ చేసే ఫన్ను అండ్ అక్కడ ఉండే వైలెన్స్. వీటి కోసం మీరు థియేటర్కి వెళ్ళాలనుకుంటే యోర్ టికెట్ విల్ బి 100% పోతే మామ. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేయండి. మోస్ట్లీ తెలుగు డబ్బింగ్ కోసం అని చెప్పి తెలుగు ఆడియన్స్ వెళ్తారు, వాళ్ళు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మనోడు ఫాక్స్ స్టూడియోస్ మీద అలాగే మార్వెల్ మీద వేసే జోకులు ఉంటాయి చూడండి. పర్సనల్లీ మార్వెల్ ఫ్యాన్స్ ఆ జోక్స్ని ఎంజాయ్ చేయగలరు. పర్సనల్లీ నాకు ఆ బ్లడీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా నచ్చాయి. యాక్షన్ బ్లాక్ కోసమైనా ఒకసారి ఈజీగా ట్రై చేసేయచ్చు ఈ మూవీని. అండ్ దేర్ ఆర్ సమ్ క్యామియోస్. ఈ క్యామియోస్ విషయంలో కొంతమంది ఎంజాయ్ చేసినా కొంతమంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కాస్త ఉందన్నమాట. సో ఈ క్యామియోస్ విషయంలో మీరు కాస్త ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకుంటే మంచిది. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వోల్వరిన్ని మనం స్క్రీన్ మీద చూడటం ఇట్స్ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పర్సనల్లీ నా లాంటి వోల్వరిన్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దేర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్. ఆ ఎమోషనల్ సీన్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఎండ్ క్రెడిట్స్లోని పర్సనల్లీ ఎక్స్మెన్ ఫ్యాన్స్ కోసం అని చెప్పి ఒక స్పెషల్ వీడియోని ప్లే చేస్తారన్నమాట ఎండ్ క్రెడిట్స్లోని. సో ఆ స్పెషల్ వీడియోకి అయితే ఎక్స్మెన్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అరే సినిమాకి ఇంత ఎంజాయ్ చేసామంటున్నావు, మరి ఏం పాడు రోగం వచ్చిందిరా నీకు, డిసప్పాయింట్ అయ్యానంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారు కదా. మ్యాటర్ ఏంటంటే ట్రైలర్స్లోని మనోడు మార్వెల్ జీసస్, మార్వెల్ మహారాజు అని చెప్పి ఎలివేషన్లు ఎత్తా ఉంటే నెక్స్ట్ రాబోయే మార్వెల్ మూవీస్లో ఏదో పెద్ద చేంజ్ చేసేయబోతున్నాడు అనుకున్నాను, కానీ ఏం లేదు అక్కడ. ఓన్లీ డెడ్ పూల్ యొక్క యూనివర్స్ వరకు మాత్రమే ఆ స్టోరీ లైన్ అంతా ఉంటుంది. అంటే మీరెవరైనా ఇన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ థాట్లో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ కోసమే నేను ముందుగా ఈ పాయింట్ చెప్పేస్తున్నాను. ఇంకా ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లు ఇద్దరు యాంటీ హీరోల్లాగా రెచ్చిపోతారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి, కానీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఏంటమ్మా అలా చేస్తారు మళ్ళీనా. అదే కసాండ్రా నోవా, మన జేవియర్ వాళ్ళ సిస్టర్. తన క్యారెక్టర్ అండ్ తన పవర్స్ ఏమో అమోఘం అన్నట్టు ఉంటాయి. తన క్యారెక్టర్ యూసేజ్ మాత్రం ఏంటి మామ ఎలా చేస్తారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే సరిగ్గా యూజ్ చేసుకోలేదు, అట్ట యూజ్ చేశారు అంతే. అంటే పవర్ఫుల్ యాంటాగనిస్ట్ ఉన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవ్వదు మనకి. ఆల్సో మన టీవీ ఏజెంట్ పారాడాక్స్ విలన్కి తక్కువ కమెడియన్కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్. అది నాకు అనిపించిన మైనస్లు. అచ్చే ఇవన్నీ అవసరం లేదు మామ. అసలు మనం వెళ్తుందే డెడ్ పూల్ క్యారెక్టర్ కోసం, మనోడు జనరేట్ చేసే హ్యూమర్ కోసం. దానికి తోడు చాలా కాలం తర్వాత లాగర్ని స్క్రీన్ మీద చూస్తున్నాం అండ్ వీళ్ళ కాంబినేషన్ కోసం, ఇంకా వైలెంట్గా ఉండే ఆ యాక్షన్ బ్లాక్ కోసం అని అనుకుంటే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. యూ మస్ట్ ట్రై దిస్ మూవీ. తెలుగు డబ్బింగ్లో చూడాలనుకునే వాళ్ళు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా ట్రై చేసేయండి. 3D విషయం నన్ను అడగద్దే, నాకు ముందు నుంచి 3D మీద డౌటే, అందుకే 3Dలో వెళ్ళలేదు, 2Dలో వెళ్ళాను. 3Dలో ఎవరైనా వెళ్ళుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మామ, ఈ మూవీకి వెళ్ళాలంటే, మీకు ఈ సినిమా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రీవియస్గా వచ్చిన అన్ని మార్వెల్ మూవీస్ చూడాలి. అలా అయితేనే కొన్ని హ్యూమర్ డైలాగ్స్ అండ్ కొన్ని సీక్వెన్సెస్ మీకు అర్థం అవుతాయి. లేకపోతే కష్టమే, అర్థం కావు. మనకి ఇవన్నీ అవసరం లేదు, ఆ హ్యూమర్ కావాలి, యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అంతే అని అనుకుంటే మాత్రం ట్రై చేసేయండి. పర్సనల్లీ మార్వెల్ ఫ్యాన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ వోల్వరిన్ అండ్ డెడ్ పూల్ మధ్య ఉండే బ్రొమాన్స్ మాత్రం కేక లెవెల్లో ఉంటుంది. సో మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలంటే ఈ సినిమాకి మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. డెఫినెట్లీ థియేటర్స్లో ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ.
బట్ ఫైనల్లీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని థియేటర్‌కి వెళ్ళండి. ప్రతిసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఒక్కోసారి మనం పెట్టుకునే హై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మూవీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని దెబ్బతీస్తాయన్నమాట. అది మ్యాటరు. సరే అయితే ఒకవేళ మీరు మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా 1.5K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.